హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు ఏం డే చెప్పు? ఆ ప్రోగ్రామ్ లో రీతు సాంగ్ పాడుతుంది, డాన్స్ చేస్తుంది, అలాగే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో కూడా ఉంది. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి రీతు ఎలా రెడీ అవుతుందంటే బటర్ఫ్లై థీమ్ లో రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం రీతుని బటర్ఫ్లై లాగా రెడీ చేద్దాం. ఆ డ్రెస్ వేసుకోవడానికి రీతు చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తుంది కదా. బటర్ఫ్లై ఇలా రెడీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేను ఏదో ట్రై చేశాను, ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ వింగ్స్ అయితే మనం ఇప్పుడు వెనకాల కడదాం. సో ఈ వ్లాగ్ ఏంటనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది రీతు వాళ్ళ స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. ఆల్రెడీ 1 మంత్ నుంచి వీళ్ళు చిన్న చిన్న కాంపిటీషన్స్ అయితే పెట్టి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని ఇప్పుడు ఫైనల్స్లోకి తీసుకున్నారు. సోలో సాంగ్ అండ్ సోలో డ్యాన్స్లో అయితే రీతు సెలెక్ట్ అయింది. ఇంకా క్రియేటివ్ ఎటైర్ అనేది సాటర్డే రోజు కండక్ట్ చేశారు. ఆ రోజు ఇంట్రెస్ట్ ఉన్న కిడ్స్కి ఇలా రెడీ చేసి తీసుకొని రమ్మన్నారు. వాళ్ళు ఇచ్చిన టాపిక్ అయితే ఇన్సెక్ట్స్ అండ్ యానిమల్స్ థీమ్ అయితే ఇచ్చారు. సో నేనైతే ఇక్కడ బటర్ఫ్లై థీమ్లో రీతునైతే రెడీ చేశాను. ఇలా క్రాఫ్ట్ చేసి రెడీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఎలా వచ్చిందో మీరే ఈ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వాళ్ళ క్లాస్లో చాలామంది కూడా ఇలా బటర్ఫ్లై థీమ్లోనే రెడీ అయ్యి తీసుకొని వచ్చారు. అందరు కిడ్స్ కూడా చాలా బాగా రెడీ అయ్యారు. కొంతమంది యానిమల్స్ థీమ్ని సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ చేశారు కిడ్స్ని. అవి కూడా చాలా బాగా చేశారు. ఈ క్రియేటివ్ ఎటైర్లో అయితే రీతుకి సెకండ్ ప్లేస్ అయితే వచ్చింది. అలాగే సోలో డాన్స్లో అయితే సెకండ్, అలాగే సోలో సాంగ్ కాంపిటీషన్లో అయితే ఫస్ట్ వచ్చింది. వీళ్ళకి సెక్షన్స్ వైజ్ అయితే ర్యాంక్స్ ఇచ్చారు. అలాగే వీళ్ళకి మెడల్ అలాగే సర్టిఫికేట్ అయితే యాన్యువల్ డే రోజున వీళ్ళకైతే ఇస్తారు. అయితే అప్పటికప్పుడు అనుకుని ఇలా ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. లాస్ట్ డే దాకా కూడా తిన నేమ్ అయితే ఇవ్వలేదు క్రియేటివ్ ఎటైర్ దానికి. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. ఓకే, బాగానే వచ్చింది అని అనిపించింది. సో నేమ్ అయితే ఇచ్చాము. ఈ బటర్ఫ్లై ప్రిపేర్ చేసేటప్పుడైతే వీడియో అయితే ఏమి రికార్డ్ చేయలేదు. బికాజ్ ఎలా వస్తుంది అనేది ఐడియా లేదు. సో వస్తుందా రాదా అని చెప్పి నేనైతే వీడియో తీయలేదు. అప్పటికప్పుడు అనుకొని చేసేసాను. అండ్ ఇది ప్రిపేర్ చేసినప్పటి నుంచి కూడా ఇది ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా అని చెప్పి రీతు చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తుంది. అందుకే రెడీ చేసేటప్పుడు కూడా చాలా బాగా ఎక్సైట్ అవుతుంది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో చూసి చెప్పండి మీరే. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా స్కూల్కి వెళ్ళాల్సిన టైం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం రీతుని తీసుకొని స్కూల్కి వెళ్దాం. అక్కడ తను ఎలా సాంగ్ పాడుతుంది, ఎలా డ్యాన్స్ చేస్తుందో చూద్దాం. అది కూడా రికార్డ్ చేసి పెడతాను, ఓకేనా. ఇక్కడైతే మేము తను ఫస్ట్ వచ్చిందా లాస్ట్ వచ్చిందా అని అయితే చూడము. జస్ట్ తను పెర్ఫామ్ చేయాలి, ఆ స్టేజ్ ఫియర్ అనేది పోవాలి అని చెప్పి మేము చూస్తాము. అలాగే స్కూల్ వాళ్ళు కూడా అలానే ఎంకరేజ్ చేసి కిడ్స్ని పార్టిసిపేట్ చేయమని చెప్పి మమ్మల్ని కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. కిడ్స్ కూడా ఇలా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది మనకి కూడా తెలుస్తుంది. రీతుకి అయితే ఫస్ట్ నుంచి డ్యాన్స్ అయితే ఇష్టం. సాంగ్ అనేది అంత ఇంట్రెస్ట్ అయితే లేదు పాడటం అనేది. బట్ సింగింగ్ కాంపిటీషన్స్ కూడా ఏమైనా ఉంటే వాటికి కూడా నేమ్ అయితే ఇస్తాము. ఈ ఇయర్ పెట్టిన కాంపిటీషన్స్లో అయితే సింగింగ్కే తనకి ఫస్ట్ వచ్చింది, అలాగే డ్యాన్స్కి అయితే సెకండ్ వచ్చింది. ఏది ఏమైనా ఈ ఏజ్లో వీళ్ళు ఇంత బాగా గుర్తుంచుకొని పాడటం అలాగే డ్యాన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడైతే వాళ్ళని ఏ గెటప్లో వచ్చారో అని వాళ్ళ మేడమ్స్ అయితే అడుగుతున్నారు. ఫ్లై ఫ్లై ఫ్లై
రీతు సెక్షన్లో అయితే మ్యాక్సిమం అందరూ బటర్ఫ్లై గెటప్పే వేసుకొచ్చారు. అందుకే ఇంకా బటర్ఫ్లై గెటప్ వేసుకున్న వాళ్ళందరినీ నించోబెట్టి ఒక ఫోటో అయితే తీశారు. ఇక్కడ చూస్తే రీతు అయితే ఫస్ట్ నించుంది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. అందరూ కూడా చాలా బాగా రెడీ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ కొంతమంది కిడ్స్ అయితే చాలా క్రాంకీ అయిపోయారు. స్కూల్లో కూడా చెప్పిన టైం కన్నా కూడా చాలా లేట్ అయిపోయింది. ఇంకా గెటప్ ఉంచుకోలేక కొంతమంది ఏడ్చేశారు కూడా. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయిపోయాక నెక్స్ట్ క్లాసెస్ వైజ్ సింగింగ్ కాంపిటీషన్ అయితే పెట్టారు. సో తనైతే ఏకదంతాయ సాంగ్ అయితే పాడింది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అలాగే నెక్స్ట్ అయితే డ్యాన్స్ కాంపిటీషన్. ఈ డ్యాన్స్ అయితే తను చందమామ ఒకటి సరదాగా నేలకొచ్చనంట ఈ సాంగ్ అయితే తను డ్యాన్స్ చేసింది. ఇక్కడ సాంగ్ అయితే నేను మ్యూట్లో పెట్టాను, కాపీరైట్ ఇష్యూ వస్తుందని. అలాగే తనకైతే ఎప్పుడు మాస్ సాంగ్కి డ్యాన్స్ చేయడమే అలవాటు. ఫస్ట్ టైం ఇలా కొంచెం స్లో సాంగ్కి డ్యాన్స్ అనేసరికో ఏమో కానీ తనకి పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు. అలా ముందు పెర్ఫామ్ చేసిన దానికి ఇప్పటికైతే కొంచెం తను తక్కువే పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. బట్ తన ఎఫర్ట్స్కి అయితే నేను హ్యాపీయే. తనకి వచ్చినంత వరకు అయితే గుర్తుంచుకొని డ్యాన్స్ అయితే చేసింది. అంతమందిని చూసి కూడా ఎలాంటి ఫియర్ లేకుండా. అలాగే కొంతమంది అయితే పెర్ఫామ్ చేయమని చెప్పి ఏడ్చేసి వెళ్ళిపోయారు. తిను అలా ఏం చేయకుండా కనీసం తన ఎఫర్ట్స్ అయితే పెట్టింది. దానికి నేనైతే హ్యాపీ. సో చూసారు కదండి తను సాంగ్ ఎలా పాడింది, అలాగే డ్యాన్స్ ఎలా చేసిందో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వ్లాగ్ని ఎండ్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. సో మేమైతే ప్రోగ్రామ్ అయిపోయాక బయటికి వెళ్ళి లంచ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాం. సో స్కూల్లో లేట్ అయిందని చెప్పి మేమైతే బయట లంచ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాం. ఏం తిన్నావు చెప్పు నువ్వు? ఫ్రైడ్ రైస్ తినింది, అలాగే లెమన్ జ్యూస్ తాగింది. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రీతుతో ముచ్చట్లు. బాయ్ గాయ్స్.